వీడొకడు రాత్రులు హారర్ మూవీస్ చూసి ఆనందిస్తాడు, మా ఆయుష్ తగ్గిస్తాడు. కావ్య కావ్య ఇది పక్కా వీడర్పే. వీడి హారర్, వీడి అరుపులు నాకు చూపిస్తున్నారా మెరుపులు. కమల్, అరే కమల్, ఏంట్రా నిద్రలో అలా అరుస్తున్నావేంట్రా? నిద్రలో లేపి నిద్రలేస్తావేంట్రా? అరుపు లేదు మెరుపు లేదు, పడుకోరా. అది కాదురా కమల్. ఏరా వాడిని అలా కొడుతుంటే చూస్తూ ఉంటావా? ఇదేంటిది, మాట్లాడలేదేంటి? రవి, అరే రవి, వీళ్ళిద్దరు కావాలని కొట్టారా, కారణంతో కొట్టారా? ఏదైతే నేను నరకం చూపిస్తున్నారు. పడుకోరా, పడుకోమన్నా పడుకో. హారర్ పిచ్చోడికి ఏమో లైట్స్ ఉంటే కానీ నిద్ర పట్టదు, మనక లైట్స్ ఆఫ్ చేసే కానీ నిద్ర పట్టదు. ఈ రోజేంటో గుర్తుందా? గురువారమేగా. అదేరా 10 days బ్యాక్ అమ్మాయి కోసం బెట్ కాసారు కదా. అయితే అమ్మాయి ఫ్లాట్, కలవటమే లేట్. ఈరోజు చెప్పేస్తున్నావా? అవునరా, ఈవినింగ్ 4కి పార్క్కి రమ్మన్నాను. నువ్వు ఉన్నావు 2 years అండి, పికనాడు బ్రేక్ చేసేసాడు. నువ్వు కొంచెం రాత్రి ఏంట్రా అలా వచ్చావు? నేనా? అవునరా, రాత్రి నిద్ర లేకపోతే ఎలా కొట్టావు చూడు. సారీరా. ఇప్పుడు సెట్ అయిందిరా, 2 చెంపలు చెక్కినట్లు. ఇంకోసారి రాత్రి హారర్ మూవీస్ పెట్టండి, చంపేస్తాను. వెళ్ళవతలకి. పొరవతలకి పోతున్నా తీరా. అబ్బా కమల్, అరే కమల్, కమల్, ఆకాశం అంత ప్రేమని అరచేతిలో పట్టుకున్నావు. ఆ చెయ్యిని విప్పరా, అమ్మాయికి చెప్పరా. చెప్పలేనంత ప్రేమున్నా గానీ చెప్పేంత ధైర్యం లేదురా. ఆకాశమంత ప్రేమ ఉంది నా గుండెలో, చెప్పేంతగా మాట రాదే నా మనసుకి. డైటింగ్ అంటే డేటింగ్ కి సినానిమ్ అనుకునే వాడు కూడా చెప్పేస్తున్నారా. రే చంపేస్తాను నిన్ను, వెళ్ళవతలకి. ఇంకా లేట్ అయితే నీ ఫేటే మారిపోతుంది. మనసులో మాట చెప్పు, మనశ్శాంతిగా ఉండు, ఆలోచించు. టైం చూసి కొట్టడం కాదురా, టైమింగ్ చూసి చెప్పడం నేర్చుకో. ఈ సృష్టిలో ఏ ప్రయత్నం లేకుండా వచ్చే చావు మాత్రమే, ప్రయత్నంతో వచ్చేదరా ప్రేమ. Yes.
నాకు తెలుసురా నువ్వు వస్తావని. ఈరోజు నువ్వు కాదురా, నేనే చెప్పేస్తా, నేనే తెలుసుకుంటా. ఏరా బాగా ప్రిపేర్ అయినట్టున్నావు. అదేముందిలేరా, ఒంటరిగా ఉన్నావు, జంటలకు రాలేదా? అదిగోరా నా చిలక వచ్చేసింది. హే హాయ్ శ్రీ, కూర్చొని మాట్లాడుకుందామా? సరే. కావ్య ఏంటి వీడితో మాట్లాడుతుంది? ఆకాశమంత ప్రేమ ఉంది నా గుండెలో, చెప్పేంతగా మాట రాదే నా మనసుకి. నేను రమ్మంటే వచ్చి నన్నే పట్టించుకుంటాను. అందుకే మా బావ ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఆటో వెంట ఆడదాని వెనక పడొద్దని. అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. కానీ సమయం వ్యర్థమైంది. అయినా రిషిగడ్లో చేసింది కావ్యనా? శ్రీ శ్రీ అంటే ఏ స్త్రీయో అనుకున్నా, నా కావ్యశ్రీ అనుకోలేదు. ఫిగర్ని పోగొడతాడు అనుకుంటే ఫిగర్నే పోగొట్టాడు. ఏంటి రిషి, 9 yellow roses మధ్య ఒక రెడ్ రోజ్ ఏంటిది? అంటే ఈ రోజు నీ లైఫ్ లోకి ఒక లైఫ్ లాంగ్ ఉండడానికి వస్తున్నాడు కదా. Hey, someone is blushing, huh? ఈ సీన్ చూడలేను రా బాబు. 2 ఏళ్ల ప్రేమ 2 క్షణాల్లో మారిపోయింది. అర్జెంటుగా ఇక్కడి నుంచి దొబ్బేయాలి. లోపల దాగున్న ప్రేమ నీకెప్పుడు తెలుగదులే, కాదన్న మాట నీ నోట నుండి నేనెప్పుడు వినలేనులే. ప్రాణం తడబడుతుంటే ఏమంటావోనని. హాయ్. హాయ్. ఏదో చెప్తావని పార్క్ రమ్మన్నావు. ఇప్పటి వరకు చెప్దామనుకున్నా, కానీ ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేదని అర్థమైంది. నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావట్లే. రిషి నీకు ప్రపోజ్ చేశాడు కదా. వాట్? షట్ అప్. వాడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. మరి ఈ ఫ్లవర్స్ ఏంటి? కూల్గా కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటిది? ఫ్లవర్స్ అంటే కూర్చొని మాట్లాడుకుందాం అంటుంది. ఇప్పుడు చెప్పు కమల్. కమల్, ఇప్పుడు చెప్తావా వెళ్ళిపోనా? కావ్య, నా ప్రేమకు రూపం లేదు. రూపం ఏది అంటే ప్రతిరూపంగా నిన్నే చూపిస్తా. ఐ లవ్ యూ కావ్య. ఐ లవ్ యూ టూ. హే, ఆ ఋషిదేవలే నీ కృషి ఫలించింది. ఋషి ఏంటి అంటే ఋషి నువ్వు కలిసి ప్లాన్ చేశారా ఇదంతా? అయినా ఎన్ని రోజు వెయిట్ చేయాలి నువ్వు చెప్తావని? సరే, చాక్లెట్ రూమ్. ఈ టైంలోనా?
ప్లీజ్ కావ్య. కానీ నా బైక్ మీద. ఓకే పద. థ్యాంక్ యూ సో మచ్ రవిషి. కావ్య బుక్ ఇస్తావా? బొకేయా? అక్కడ వదిలేసాను కదా. నేను అడిగింది బొకే కాదు, బుక్. ఈ టైంకి ఈ పార్క్ ఎవరైనా బుక్ తెచ్చుకుంటారా? తెచ్చుకోరు, కానీ ఒకరికొకరు ఇచ్చుకుంటారు. వాట్? అయ్యో బంగారం, బీటెక్ చదువుతున్నావు, బుక్ అంటే తెలీదా? చెప్పు. అది చెప్పేది కాదు, చేసేది. ఫస్ట్ చెప్పు, తర్వాత చూద్దాం. బుక్ అంటే బేబీ ఓన్లీ వన్ కిస్. వద్దు కమల్, వద్దు వద్దు.